హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ కుండలిని శక్తి. సో చాలామందికి కుండలిని శక్తి తెలిసే ఉంటుంది. కుండలిని శక్తి ఒక అద్భుతమైన శక్తి. మనని ఒక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. ఈ శక్తి యాక్టివేట్ అయినప్పుడు మనలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. మనలో మనకు తెలియకుండానే ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి అన్నట్టు. సో మూలాధారంలో ఉన్న ఆ కుండలిని శక్తి ఒక్కొక్క చక్ర దాటుకుంటూ వస్తున్నప్పుడు మనలో ఊహించలేని మార్పులు, ఊహించలేని ఎక్స్పీరియన్సెస్ మనం పొందుతూ ఉంటాం. అది మూలాధారంలో ఉన్నప్పుడు కొన్ని రకాలైన ఎక్స్పీరియన్సెస్, అతి కోరికలు, అతి ఆలోచనలు, ఇటువంటివి ఎక్కువ మనలో ఉండడం. అలా ఒక్కొక్క చక్ర వెళ్తూ ఉన్న కొద్దీ అక్కడ మనకు ఆలోచన విధానం మారడం, మన కోరికలు మారడం, మన యొక్క దృక్పథం మారడం అలా జరుగుతూ ఉంటుంది. ఎన్నో రకాలైన క్రియలు గూడా వాళ్ళు జేస్తా ఉంటారు. కొంతమంది వాళ్ళకి తెలియకుండానే డిఫరెంట్ యోగాసనాలు ఏస్తా ఉంటారు. కొంతమంది వేరే వేరే భాషలు మాట్లాడుతా ఉంటారు. కొంతమంది లైట్ లాంగ్వేజ్ అంటారు. లైట్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు. సో, ఇలా ఎన్నో రకాలైన క్రియలు వాళ్ళు జేస్తా ఉంటారు. అంతేగాకుండా వాళ్ళు గతంలో సంబంధించిన అంటే గత జన్మలో వాళ్ళకి సంబంధించినవి గుర్తొచ్చి వాళ్ళు ఒక మార్షల్ ఆర్ట్‌లో మంచి ప్రావీణ్యత ఉన్న వాళ్ళైతే ఆ నాడికి సంబంధించిన అదే ఇది ట్రిగ్గర్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆ మార్షల్ ఆర్ట్‌లో చేయడం జరుగుతుంది. అదేవిధంగా భరతనాట్యం, ఇటువంటి సంగీతం ఏదైతే గతంలో వాళ్ళు నేర్చుకున్నారో, సో ఈ జన్మలో అక్కడ వాళ్ళకి క్లియర్ అవుతున్న టైంలో, లేదంటే అది ఈ టైంలో మన శరీరంలో ఆ ఇన్ఫర్మేషన్ రీస్టోర్ చేసుకుంటా ఉంటే, మనం మళ్ళీ అటువంటి ఇన్వాలంటరీ క్రియలు చేయడం జరుగుతుందన్నట్టు. అది మన చేతిలో అస్సలు ఉండదు. దానిచ్చి అదే జరుగుతూ ఉంటుంది. దాన్ని బలవంతంగా మనం ఆపొద్దు. ఆపలేం కూడా. ఎందుకంటే అది మన ప్రమేయం ఏం లేకుండా జరుగుతుంది. మన చేతులెలా వెళ్ళాలి, చేతులెలా జేయాలి, కొంతమంది ఆ యోగా జేసినప్పుడు వాళ్ళు ఊహించలేని విధంగా ఆ శరీరాన్ని బెండ్ జేస్తారు. అదే సహజంగా వాళ్ళు చేయలేరు. అసలు వాళ్ళకు తెలియదు గూడా. కాకపోతే ఆ యొక్క ధ్యానంలో వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు ఆ క్రియలు జేస్తా ఉంటారు. సో, ఇదేదో జరుగుతుంది అని భయపడాల్సిన అవసరం లేకుండా దాన్ని కంప్లీట్‌గా యాక్సెప్ట్ జేసి సరెండర్ గావాలి. సో, అది హాఫ్ ఎన్ అవర్ అయితే హాఫ్ ఎన్ అవర్, 1 అవర్ అయితే 1 అవర్ కంప్లీట్‌గా సరెండర్ గావాలి. ఒక్కొక్కసారి బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. ఎటు కదలలేము. అంతా తెలుస్తుంది గానీ ఎటు కదలలేము. మొత్తం ఒక ఫ్రీజింగ్ అంటే ఒక మంచుగడ్డలాగా అయిపోతుంది శరీరం. సో, అప్పుడు భయపడకుండా ఏదో జరుగుతుంది అని బాధపడకుండా కంప్లీట్‌గా ఒక అవేర్‌నెస్‌తో శరణాగతి గావాలి. సో, అటువంటి టైంలో ఏమవుతుందంటే మన శరీరంలో ఏ అయితే మార్పులు రావాలో సో, ఆ మార్పులనేది జరుగుతా ఉంటుందన్నట్టు. సో, అంతే తప్ప ఏదో అవుతుంది, అసలు ఏమైంది అని ఒక అలజడి క్రియేట్ చేసుకొని దాంట్లో నుంచి బలవంతంగా బయటకు రావాల్సిన అవసరం ఉండదు. అదే విధంగా శరీరం చాలా చల్లబడుతుంది. చాలా అంటే చాలా చల్లబడడం ఫీల్ కావచ్చు. ఒక్కొక్కసారి చాలా వేడవుతుంది. ఆ వేడికి చెమటలు గూడా వస్తా ఉంటాయి. ఇలా డిఫరెంట్ మన యొక్క ఫిజికల్ బాడీలో ఆ సింప్టమ్స్ అనేది గమనించడం జరుగుతుంది. కొంతమంది లాస్ట్ వీడియోలో కామెంట్లు పెట్టడం గూడా జరిగింది. ఏదో 1, 2 ఎక్స్‌పీరియన్సెస్ అంటే తీసుకొని మనము కంప్లీట్‌గా నాకిది జరుగుతుంది అని మనం అస్సలు ఫిక్స్ గావద్దన్నట్టు. ఎందుకంటే దీంట్లో ఎన్నో రకాలైన అనుభవాలుంటాయి. సో, దీంట్లో కుండలిని అవేకెనింగ్ ఉంటుంది. సో, నార్మల్‌గా స్పిరిచ్యువల్ అవేకెనింగ్ రెగ్యులర్ పాత్‌లో వెళ్ళేది ఉంటుంది. సో, మనకు ఆ డిఫరెన్స్ తెలియంది ఇది కుండలిని అవేకెనింగే అని మనం ఊహించుకొని మనము ఆహ్, సరికాని నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకని చెప్పి మనకు జరిగే లక్షణాలు నిజంగా ఇది కుండలిని అవేకెనింగా అని 1కి 2 సార్లు మనం సెల్ఫ్ చెక్ జేసుకోవాలి. సో, మనకు జరిగే మార్పులు సో, ఏమైనా శరీరంలో ఇబ్బందులుంటే డాక్టర్ అడ్వైస్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది జరుగుతుంది నా కుండలిని అవేకెనింగే కావచ్చు అని చెప్పి మనము భ్రమపడి మన శరీరంలో జరుగుతున్న ఆ యొక్క ఇబ్బందులను మనం గుర్తించలేకుండా, హీల్ చేసుకోలేకుండా ఉంటే మనకి ఇబ్బందవుతుంది గాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే ఇది డిఫరెంట్ పర్సన్స్ వేరే విధాలుగా చెప్తూ ఉంటారు. అందుకని చెప్పి మీరు కంప్లీట్‌గా మీ పైన మీరు విశ్వాసం పెట్టుకొని, 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని, మెడికల్ అడ్వైస్ గూడా చూసుకొని, సో, ఈ సింప్టమ్స్ అన్నీ అంటే ఈ బుక్స్ ఏం చెప్తున్నాయి, ఎక్స్‌పీరియన్స్ అయిన వాళ్ళు ఏం చెప్తున్నారు కుండలిని అవేకెనింగ్ గురించి, దాంట్లో ఎంత శాతం నా ఎక్స్‌పీరియన్సెస్ మ్యాచ్ అవుతుంది, నిజంగా ఇది కుండలిని అవేకెనింగా కాదా అని జెప్పి ఇలా జేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది కామెంట్స్ పెట్టారు. నా శరీరంలో నాడి కొట్టుకోవడం జరుగుతుంది. అక్కడ ఎనర్జీని ఫీల్ అవుతున్నా అని కామెంట్ పెట్టారు. సహజంగా స్పిరిచ్యువల్ అవేకెనింగ్‌లో గూడా మనం ఎనర్జీని ఫీల్ అవుతా ఉంటాం. స్పిరిచ్యువల్ అవేకెనింగ్‌లో గూడా మనకు ఆ చక్రాస్ అనేది యాక్టివేట్ జరగడం జరుగుతుంది. ఆ యొక్క నాడీ దగ్గర ఎనర్జీస్‌ని గూడా మనం ఫీల్ కావడం జరుగుతుంది. సో, 1, 2 ఎక్స్‌పీరియన్సెస్ కాకుండా ఒక మెజారిటీ ఎక్స్‌పీరియన్సెస్ చాలా బుక్స్ ఉన్నాయి గాబట్టి, చాలా రిసోర్సెస్ ఉన్నాయి గాబట్టి మెజారిటీ ఎక్స్‌పీరియన్సెస్ తీసుకొని దాన్ని ఫిక్స్ అయ్యి
దాని మీద ఒక క్లారిటీ తెచ్చుకొని ముందుకెళ్తే చాలా బావుంటుంది. అదే విధంగా మనకు ఎన్నో రకాలైన కర్మలుంటాయి. సో, మనం కేవలం ఒక 40, 50 సంవత్సరాలు ఈ జన్మలో ఇక్కడ ఉన్నాం. కాకపోతే ఎన్నో వందల, వేల జన్మల నుంచి ఎన్నో కర్మలు మన శరీరంలో అంటే మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. సో, ఈ కుండలిని అవేకెనింగ్ జరిగే వాళ్ళు చాలామంది అనుకుంటారు, నాకు చాలా రోజుల నుంచి అవేకెనింగ్ జరుగుతుంది. ఇంకెన్ని రోజులు టైం పడతది? ఇంకిది ఎన్ని సంవత్సరాలు టైం పడతదని. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని కర్మలున్నాయో వాళ్ళకి గూడా క్లారిటీగా తెలవదు కాన్షియస్‌గా. సో, ఇది కంప్లీట్‌గా వాళ్ళ యొక్క కర్మ ప్రక్షాళన మొత్తం క్లియర్ అవుతా ఉంటుంది. ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న బ్లాక్స్ మొత్తం వెంటదంట క్లియర్ అవుతా ఉంటుంది. అంటే 2,72,000 నాడులు శుద్ధి అవ్వడం జరుగుతుంది గాబట్టి, దానికి అనుసంధానంగా మనకు క్రియలు జేయడం, దానికి అనుసంధానంగా మన జీవితంలో కొన్ని సిట్యుయేషన్స్‌ను క్రియేట్ జేసుకోవడం, ఆ సిట్యుయేషన్స్ నుంచి మనం ఎంతో నేర్చుకోవడం, అక్కడ కర్మ క్లియర్ గావడం, అంతేగాకుండా దానికి సంబంధించిన కలలు రావడం, గత జన్మ సంబంధించిన కళలు గానీ, ఈ జన్మలో సంబంధించిన చేసిన కర్మలకు సంబంధించిన కళలు గానీ, ఆ కళల్లో గూడా మనం నేర్చుకుంటా ఉండడం, ఆ కళల్లో గూడా మనం కొన్ని కర్మలు క్లియర్ చేసుకుంటా ఉండడం, ఇది గూడా జరుగుతా ఉంటుంది. కాబట్టి దీనికి ఇన్ని సంవత్సరాలని ప్రత్యేకంగా టైం అంటూ ఏముండదు. వాళ్ళ యొక్క కర్మానుసారంగా వాళ్ళ యొక్క రెడీనెస్, వాళ్ళు ఎంత శరణాగతితోని, ఎంత శ్రద్ధతోని వాళ్ళు ముందుకెళ్తున్నారు అనేది దాని మీద గూడా డిపెండ్ అయి ఉంటుంది. అదే విధంగా ఈ ప్రాణాయామ ప్రక్రియలు గూడా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు తె వాళ్ళకి తెలియకుండానే ఈ యొక్క శ్వాస క్రియలు ఎక్కువ గావడం, తక్కువ గావడం, అదే విధంగా కొన్నిసార్లు శ్వాస తెలవకపోవడం, ఇలాంటివి జరుగుతా ఉంటుంది. ఇది ఆటోమేటిక్‌గా జరుగుతా ఉంటుందన్నట్టు. సో, దీన్ని కూడా కంప్లీట్‌గా సరెండర్ అయితే ఆ శరీరం ఎంతవరకు ఆ యొక్క శ్వాసను తీసుకోవాలి, ఎంతవరకు వదలాలి, ఏది క్లియర్ కావాలనేది ఆటోమేటిక్‌గా అవుతా ఉంటుంది. అదే విధంగా చాలా వరకి ఈ యొక్క అవేకెనింగ్ ఎప్పుడవుతుందంటే చాలామంది ఎన్నో జన్మలు తీసుకొని ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ అంటే ఒక పేదవానిగా, ఒక రిచ్ పర్సన్‌గా, ఒక భిక్షగాడిగా, ఒక రాజుగా, మంత్రిగా, మినిస్టర్‌గా అన్ని ఎన్నో రకాలైన జన్మలు తీసుకొని, ఎన్నో రకాలైన కర్మలు అనుభవించి, ఎన్నో రకాలైన ఎక్స్‌పీరియన్స్ తీసుకొని ఇక చాలు, ఇక నాకు చాలు అల్టిమేట్‌గా ఏంటి? ఈ డబ్బులో ఏం లేదు. ఈ యొక్క గొప్ప పవర్‌లో ఏం లేదు. హ్మ్. ఈ యొక్క సంఘంలో గొప్ప పవర్ తెచ్చుకుంటే ఏదో ఆనందంగా ఉంటారు గదా! అందులో ఏం లేదు. అని జెప్పి ఎన్నో రకాలైన ఎక్స్‌పీరియన్సెస్ తర్వాత అల్టిమేట్‌గా నాకు ఎప్పుడు కరగంది, చెరగంది, చిరకాలం నిలిచిపోయే ఆనందం గావాలి అన్న ఒక మైండ్ సెట్ వాళ్ళలో క్రియేట్ అయిపోతుంది. సో, వాళ్ళకు అప్పటికి కుండలిని అవేకెనింగ్ గాకముందు గూడా వాళ్ళకొక వైరాగ్య స్థితి అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఎక్కువ దేని మీద శ్రద్ధ చూపియకపోవడం. శ్రద్ధ చూపియకపోవడం అంటే ఇప్పుడు కొంతమంది డబ్బులు సంపాదించాలని వాళ్ళకు విపరీతమైన డబ్బుల కోసం వాళ్ళు పరిగెడతా ఉంటారు. ఇంకా కొంతమంది వాళ్ళు పవర్ కోసం కొంతమంది పరిగెడతా ఉంటారు. కొంతమంది పేరు ప్రతిష్టల కోసం పరిగెడతా ఉంటారు. కాకపోతే వీళ్ళ యొక్క వైఖరి దేని మీద అంత శ్రద్ధ ఉండదు. అంటే ఏదో ఒక వైరాగ్య స్థితి మీ ఉన్నట్టు ఉంటుంది. వాళ్ళకే అర్థం గాదు. కాకపోతే ఎప్పుడైతే ఈ ప్రాసెస్ ఇంకా ఇంకా ముందుకెళ్తూ ఉంటుందో వాళ్ళకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఆ యొక్క వైరాగ్య స్థితి ఎందుకు వల్లొచ్చిందంటే ఎన్నో జన్మల్లో చాలా ఎక్స్‌పీరియన్సెస్ పొంది, వాటిలో ఏమీ లేదని తెలుసుకొని, వాటి నుంచి ఎన్నో నేర్చుకొని, ఒక అత్యుత్తమైన ఎక్స్‌పీరియన్స్, ఒక అల్టిమేట్ ఎక్స్‌పీరియన్స్ పొందడానికి జన్మ తీసుకున్నా అని వాళ్ళకు అర్థమవుతా ఉంటుందన్నట్టు. సో, అటువంటప్పుడు వాళ్ళ యొక్క దృక్పథం, వాళ్ళ యొక్క దారి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క గమ్యం, వాళ్ళ యొక్క పనులు చాలా డిఫరెంట్‌గా ఉండే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పొచ్చన్నట్టు. ఈ యొక్క వైరాగ్య స్థితిలో ఎందుకంటే వాళ్ళకి ఒకానొక స్థితిలో వాళ్ళకి ఈ ప్రపంచమంతా మాయలాగా కనిపిస్తుంది. ఈ యొక్క మాయ, మరుపు ఇదొక కలలాగా కనిపిస్తుంది. అందరూ పరిగెత్తడాన్ని చూస్తే వీళ్ళకు కొన్నిసార్లు జాలనిపిస్తుంది. ఇంకొన్ని సార్లు నవ్వు గూడా అనిపిస్తుందన్నట్టు. ఎందుకంటే అంత క్లియర్ అవగాహనొస్తుంది. దేనికోసం పరిగెడుతున్నాం? ఎక్కడికి పరిగెడుతున్నాం? ఎందుకు పరిగెడుతున్నాం? ఎక్కడి నుంచొచ్చినాం? అసలేం జేయాలి? చేస్తే ఏం తీసుకెళ్తాం? ఇటువంటి ఆలోచనలు వాళ్ళలో విపరీతంగా ఉండడం వల్ల వాళ్ళ యొక్క నడవడిక కాస్త డిఫరెంట్‌గా ఉంటుందన్నట్టు. సో, అలాంటి వైరాగ్య స్థితి ఉండే అవకాశం గూడా ఉంటుంది. అంటే వైరాగ్యం అంటే పూర్తిగా అన్నీ విడిచిపెట్టి కూడా వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళు తెచ్చుకున్న కమిట్మెంట్ ప్రకారం ఈ సంఘంలోనే ఉంటూ, అన్నీ జేస్తూ, కాకపోతే ఉండి ఉండనట్టు, ముట్టి ముట్టనట్టు. సో, ఈ యొక్క ఒక బురద అంటించుకోకుండా వాళ్ళ జీవితంలో ఒక మంచి మార్గంలో స్ఫూర్తిదాయకంగా ఉండే జీవన విధానానికి వీళ్ళు అలవాటు పరుచుకుంటా ఉంటారు. అదే విధంగా ఈ కొంతమంది ఇంకా కొన్ని క్వెషన్స్ కూడా అడిగారు. వాళ్ళకు చెవిలో ఏదో వినిపిస్తున్నట్టు
అనిపించింది అని అడిగారు. సో, ఏంటంటే మనకి ఈ ప్రాసెస్‌లో ఈ కుండలిని అవేకెనింగ్ ప్రాసెస్‌లో ఈ యొక్క అనాహత చక్రం యాక్టివేషన్ అవుతున్న టైంలో అప్పుడు మనకు అనాహత నాదం అంటారు. ఆ నాదం వినిపించడం జరుగుతుంది. అది ఓం అనే ఒక శబ్దం లాగా. సో, అది మనకు చెవిలో వినిపించడం జరుగుతుంది. కొంతమందికి కుడి చెవిలో వినిపిస్తుంది. కొంతమందికి ఎడమి చెవిలో వినిపిస్తుంది. మొదట్లో ఈ సౌండ్ వచ్చినప్పుడు బయట నుంచి ఎక్కడైనా ఓం సౌండ్ వస్తుందా అని విచిత్రంగా అనిపిస్తది. సో, కాకపోతే మెల్లిమెల్లిగా ఈ సౌండ్ బయట నుంచి రావట్లేదు. నా లోపటి నుంచే పుడుతుంది. నా లోపటి నుంచే జనిస్తుంది. ఈ సమస్త విశ్వంలో ఏదైతే శబ్దం ఉందో నాలో అదే ఉంది అని ఒక ఎరుక స్ఫురిస్తుందన్నట్టు. ఈ సౌండ్ ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది. ఒక్కొక్కసారి తక్కువ అవుతుంది. సో, ఓంకార సౌండ్‌తో పాటు కొన్ని తేనెటీగలు అరిచినట్టు, నైట్ టైంలో, సాయంత్రం టైంలో కొన్ని సౌండ్స్ వస్తాయి కదా! జిజ్ అని అలాంటి సౌండ్స్ రావడం. ఇలాంటివి ఎన్నో డిఫరెంట్ శబ్దాలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు నిద్రలో వాళ్ళకి డమరుకం సౌండ్ వినిపియడం, ఫ్లూట్ సౌండ్ వినిపియడం, అద్భుతమైన మృదంగాలు వినిపియడం కూడా స్టార్ట్ అవుతుంది. ఆ ఓంకార నాదంతో పాటు ఇవన్నీ సౌండ్స్ కూడా వాళ్ళకు అప్పుడప్పుడు వినిపించే అవకాశం కూడా ఉంటుందన్నట్టు. సో, దీన్నే చిత్కళలు అని కూడా అంటారు. దీంట్లో కొన్ని బుక్స్‌లో వివరించబడింది బిందు నాద కళలు అంటారన్నట్టు. సో, ఈ నాదం అంటే ఈ అనాహత చక్ర దగ్గర అక్కడ జనిస్తుంది. సో, బిందు అంటే మనకు ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో మనకు చాలా లైట్స్ అంటే మనము ధ్యానంలో నుంచి బయటకు రాగానే లైట్స్ వెలిగినట్టు కళ్ళు మూసుకున్న ధ్యానంలో గానీ లోపట ఒక సూర్యకాంతి వలె ఒక కాంతి అనేది ఉదయిస్తుంది. అంటే ఒక ఫ్లాషెస్ లాగా వస్తా ఉంటుందన్నట్టు. సో, మొదట్లో వాళ్ళకు కాస్త సర్ప్రైజింగ్ ఉంటుంది. కాకపోతే తర్వాత అది కామన్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ వెలుగు అనేది ఎప్పుడు ఒక ఫైర్ అనేది లోపట ఉంటుంది. ఆ ఫైర్ అంటే ఒక సూర్యునిలాగా ఫైర్ ఫ్లాషెస్ ఫ్లాషెస్ లాగా కనిపించడం జరుగుతుంది. అప్పుడప్పుడు కళ్ళు తెరిచినా గానీ వాళ్ళకు బయట గూడా ఆ వెలుగును వాళ్ళు దర్శిస్తారు. అంటే లోపటి నుంచి వచ్చే వెలుగు ఎగ్జాక్ట్‌గా బయట గూడా ఆ వెలుగును వాళ్ళు చూడడం జరుగుతుంది. సో, దీన్ని బిందు కళలు అని కూడా అంటారు. సో, అటువంటి టైంలో ఇక్కడ మనకు వైబ్రేషన్స్ ఎక్కువ అయ్యడం, కొంచెం పెయిన్ రావడం, ప్రెషర్ అయినట్టు ఫీల్ కావడం, డ్రిల్లింగ్ సెన్సేషన్స్ రావడం, చీమలు కుట్టినట్టు, తేనెటీగలు కుట్టినట్టు కావడం, ఏదో కనిపివ్వడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆనంద స్థితి. సో, కొంతమంది ఈ యొక్క బ్రహ్మరంధ్రం దగ్గర, ఈ యొక్క సహస్రార చక్ర దగ్గర వాళ్ళకి యాక్టివేషన్ అవుతున్న టైంలో వాళ్ళొక విపరీతమైన ఆనంద స్థితికి వెళ్తారు. ఎంత ఆనంద స్థితి అంటే అనిర్వచనం. ఇంకా వాళ్ళు వర్ణించలేనంత ఆనంద స్థితిని వాళ్ళు పొందుతారు. సో, వాళ్ళు ఎప్పుడూ ఆనందాన్ని పొంది ఉండలేరు. బయట నుంచి వచ్చేది అప్పటి వరకు వాళ్ళకొచ్చే ఆనందం కేవలం 1 గంట, 2 గంటలు, కొన్ని రోజులు ఉంటుంది కదా! అది గూడా అది గూడా అంత కేవలం అదొక సంతోషం అనొచ్చు. కాకపోతే ఈ ఆనందం లోపటి నుంచి ఉదయిస్తుంది. ఆ ఆనందానికి అవధులు లేవు. అంటే ఏదో వచ్చిందనో, ఏదో పోయిందనో, బయట వాటితో సంబంధం లేకుండా లోపటున్న ఆనంద స్థితిని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. కేవలం అలా కూర్చొని వాళ్ళు కొన్నిసార్లు కొన్ని గంటల పాటు కూడా నవ్వే అవకాశం ఉంటుంది. కొంతమంది 8, 9 గంటల పాటు కంటిన్యూస్ కూడా నవ్వగలుగుతారు వాళ్ళు. నవ్వడం అంటే వాళ్ళ ఆనందాన్ని తట్టుకోలేం. ఆ కుండలిని శక్తి, ఆ యొక్క క్రియ అంటే మన శరీరంలో ఆ యొక్క ఆనంద తత్వాన్ని, ఆ యొక్క పరవశించిపోయేంత ఆనంద తత్వాన్ని మనం ఫీల్ అవుతాం. ఆ టైంలో ఆ బ్లిస్‌ను ఇంకా మనం వర్ణించలేం. సో, అటువంటి ఆనంద స్థితి కూడా కలుగుతుంది. అదేవిధంగా ఒక్కొక్కసారి కేవలం ఒక మంచి చిరునవ్వుతో లోపటి నుంచి ఆనందం అలా ఉప్పొంగిపోతుంది ఇంకా. అలా కూర్చుంటారు అంతే వాళ్ళు. అలా కూర్చొని అలా చూస్తుంటారు ఒక ప్రకృతిని గానీ, లేకపోతే రూమ్‌లో గానీ, అలా కూర్చున్నప్పుడు ఆ ఆనంద స్థితి, అద్భుతమైన ఆనంద స్థితిలో వాళ్ళు విరాజిల్లుతారు. సో, ఇటువంటి ఎక్స్‌పీరియన్స్ గూడా వాళ్ళకొస్తూ ఉంటుంది. సో, ఈ ఆనంద స్థితి గూడా ఎలా ఉంటుందంటే దీనికి గూడా స్టేజెస్ కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి షార్ట్ పీరియడ్ ఒస్తుంది. ఒక గంట సేపు, ఒక్కొక్కసారి కొన్ని గంటలుంటుంది, ఒక్కొక్కసారి కొన్ని రోజులు ఉంటుంది. సో, ఇది ఇంకా పెరుగుతున్న కొద్దీ, మన యొక్క సాధన పెరుగుతున్న కొద్దీ, మన యొక్క ఆ యొక్క శక్తి పైనకొస్తున్న కొద్దీ, యాక్టివేషన్ జరుగుతున్న కొద్దీ, ఇంకా ఎక్కువ రోజులు, ఇంకా ఎల్లప్పుడూ సదానందంగా, సచ్చిదానందంగా ఉండే రోజులు గూడా వాళ్ళకు వస్తా ఉంటాయన్నట్టు. ఈ విధంగా మనకు 2,72,000 నాడులు మనకు యాక్టివేషన్ జరుగుతున్న టైంలో ఈ దేహ శుద్ధి అంటే ఈ తల భాగం నుంచి కాలి గోటి వరకు మనకు దేహం అనేది కంప్లీట్‌గా శుద్ధి అయిపోతుంది.
అటువంటి టైంలో ఎన్నో రకాలైన నొప్పులు చిన్నప్పుడు మనకి ఏదైతే కొన్ని దెబ్బలు తాకినా దాన్ని మళ్ళీ రావడం, చిన్నప్పుడు ఉన్న ఏదైతే డిసీజెస్ ఉన్నాయో మళ్ళీ పెరిగినట్టు కావడం, ఇవన్నీ వస్తున్నాయి అంటే మళ్ళీ కంప్లీట్‌గా మూలాల నుంచి పోతున్నాయన్నట్టు. ఎందుకంటే అది ఎప్పుడైతే చిన్నప్పుడు జరిగిన గాయం అది పూర్తిగా మానిపోకపోవడం వల్ల ఇప్పుడు పూర్తిగా క్లియర్ అవుతుంది కాబట్టి మళ్ళీ మనకు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చిన్నప్పుడు గానీ, గత జన్మల్లో గానీ ఉన్న కొన్ని ట్రామాస్, కొన్ని భయానికి గురైనయి, కొన్ని చాలా రోజులు డిప్రెషన్‌గా ఉన్నాయి. మళ్ళీ మనకు ఆ యొక్క లేయర్స్ వైస్‌గా మనకు మైండ్‌లోకి తిరగడం జరుగుతుందన్నట్టు. ఏంటి ఇది ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడెందుకు బాధపడుతున్నానా అని వాళ్ళు కుమిలిపోతా ఉంటారు. సో, కాకపోతే దాన్ని కుమిలిపోకుండా దాన్ని గమనిస్తూ, గమనిస్తూ సాధన కంటిన్యూ చేస్తా ఉంటే అవన్నీ వెళ్ళిపోతా ఉంటాయన్నట్టు. అదే విధంగా కొంతమందికి ఈ యొక్క ఎమోషన్స్ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మహాచార్యాలతో ఎన్నో రకాలైన ఎమోషన్సు ఆ లేయర్స్ వైస్‌గా వస్తా ఉంటాయన్నట్టు. అరే! ఏంటి నిన్నటి వరకు బానే ఉన్నా గదా! ఇంత కోపం ఎక్కడి నుంచొస్తుంది? ఇంత కోపం నాకుండదు గదా! ఇంత అసూయ నాలో ఉండదు గదా! అని చెప్పి వాళ్ళకు వాళ్ళే చాలా ఇన్ఫీరియారిటీగా ఫీల్ అవుతా ఉంటారు. కాకపోతే వాళ్ళు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ కోపం వాళ్ళు గాదు, ఆ అసూయ వాళ్ళు కాదు, ఆ పోటీతత్వం వాళ్ళు గాదు, ఆ క్రోధం వాళ్ళు గాదు, ఆ ద్వేషం వాళ్ళు గాదు. కేవలం అది వాళ్ళు అనుకొని జీవించిన రోజుల నుంచి వచ్చిన గతం తాలూకా సంబంధించిన ఆ యొక్క సంస్కారం. కేవలం గమనిస్తూ, గమనిస్తూ ఉంటే ఈ యొక్క శక్తి, ఈ యొక్క లైట్ అనేది వాళ్ళ యొక్క నాడిలోకి వెళ్ళి పూర్తిగా తీసేస్తుంటుంది. ఇది ఒకే రోజు జరగకపోవచ్చు కానీ మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా వాళ్ళ కోపాన్ని, క్రోధాన్ని, అసూయను, అహంకారాన్ని మెల్లిమెల్లిగా క్లియర్ చేస్తా ఉంటుందన్నట్టు. అటువంటి టైంలో కొన్ని రోజులు మనము గమనించడం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనం యుద్ధం చేస్తే మనం గెలవలేం. మనం అక్కడ సరెండర్ కావాలి. గమనిస్తూ ఉండాలి. లోపట ఏం జరుగుతుంది అనేది గమనిస్తూ ఉండాలి. అది కొన్ని రోజులు పట్టొచ్చు, కొన్ని గంటలు పట్టొచ్చు, కొన్ని వారాలు పట్టొచ్చు, కొన్ని నెలలు పట్టొచ్చు. మళ్ళీ ఆటోమేటిక్‌గా మళ్ళీ నార్మల్ అయ్యి, మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ ఎక్కువ కావచ్చు. సో, ఇదనేది ఇట్లా ఒక ఫ్లో లాగా ఉంటుందన్నట్టు. ఒకేసారి ఆనందం, మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ ఎన్నో రకాలైన ఆలోచనలు, ఉద్రేకాలు, ఎమోషన్స్ ఇలాంటివి. మళ్ళీ ఆనందం. ఇలా మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా మన శరీరం ఎంతవరకైతే తట్టుకుంటుందో దాని ప్రకారమే ఆ యొక్క శక్తి, కుండలిని శక్తి అనొచ్చు, పార్వతి శక్తి అనొచ్చు, అమ్మవారు అనొచ్చు, మనను చాలా ఒక చిన్న పిల్లల్లాగా టేక్ కేర్ చేసి మన జీవితంలో ఒక వెలుగు నింపుతుంది. అదేవిధంగా ఈ సమాధి స్థితుల్లో గూడా వేరు వేరు సమాధి స్థితులు ఉంటాయి. వాళ్ళు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ యొక్క పూర్తి బ్లిస్‌గా ఫీల్ కావడం, ఆ యొక్క పూర్తి వాళ్ళ యొక్క ప్రతి అణువు ఆనందానికి గురి కావడం. ఆనందం అంటే కేవలం ఏదో ఒక పార్ట్ దగ్గర మనం ఫీల్ అవుతాం గదా! ప్రతి అణువు డాన్స్ చేస్తూ ఉంటే, ప్రతి అణువు మన శరీరంలో ఉండే ప్రతి కణం ఆనందభరితంతో గంతులు వేస్తుంటే ఎలా ఉంటుంది? అటువంటి స్థితి కూడా వాళ్ళు పొందుతా ఉంటారు. ఇంకా ఆ సమాధి స్థితిలో గూడా వాళ్ళు కొన్ ఎంతసేపు మెడిటేషన్‌లో డీప్‌గా వెళ్ళి వాళ్ళు అసలు ఒక్కొక్కసారి కళ్ళు తెరవగానే వాళ్ళు ఎక్కడున్నా, అసలు నేనెవరు? నేనేం చేస్తున్నా? ఇదంతా ఏంటి? అంటే వాళ్ళ యొక్క ఐడెంటిటీని మిస్ అవుతారు కొన్ని నిమిషాల వరకు. ఇటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా జరగడం జరుగుతుందన్నట్టు. ఆ యొక్క డీప్ స్టేట్‌కెళ్ళినప్పుడు కళ్ళు తెరవగానే మన యొక్క ఐడెంటిటీ మనం లూజ్ అవుతాం కొద్దిసేపటి వరకి. సో, అప్పుడు మనం కేవలం ఒక అవేర్‌నెస్‌గా, ఒక ఎరుక స్వభావంతో చూస్తాం అంతే. జస్ట్ గమనించే వాళ్ళుగా ఉంటాం. అప్పుడు మనకి ఏం తెలియదు. మళ్ళీ మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా పేరిది, నేనిక్కడున్నా. ఇది అంతా అనేది మెల్లిమెల్లిగా మళ్ళీ మనకు ఆ కాన్షియస్ ఆ యొక్క మనకు ఎరుక కలుగుతా ఉంటుంది. సో, ఇటువంటి అనుభవం కూడా జరుగుతా ఉంటుందన్నట్టు. ఇట్లా ఎన్నో రకాలైన అనుభవాలు, ఎన్నో రకాలైన క్రియలు, ఎన్నో రకాలైన ఎమోషన్స్‌తో ఇలా ముందుకోతా ఉంటుందన్నట్టు. అట్లా మన శరీరంలోని ప్రతి కణం శక్తితో నింపబడుతూ ఉంటుంది. ఎలా అయితే ఒక సెలైన్ బాటిల్ సో, మన శరీరంకి పెట్టినప్పుడు ఒక్కొక్క డ్రాప్ మన శరీరంలో పడితే ఆ సెల్స్‌లో మనం ఫీల్ అయినట్టు ఎగ్జాక్ట్‌గా ఈ యొక్క శక్తి మన శరీరంలోని ప్రతి కణంలో మనం ఫీల్ కావడం జరుగుతూ ఉందన్నట్టు. అదేవిధంగా మన హార్మోనుల్లో ఎన్నో రకాలైన మార్పులొస్తా ఉంటాయి. ఆ హార్మోన్‌లో ఎన్నో రకాలైన మార్పులొచ్చినప్పుడు మన యొక్క అంటే స్కిన్ చేంజ్ కావడం, అదేవిధంగా స్కిన్ ఎలర్జీస్ కావడం, ఇలాంటివి గూడా జరిగే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఆ వేడికి పింపుల్స్ కావడం, ఇలా గూడా జరుగుతా ఉంటుంది. ఇలా రోజు రోజుకి వాళ్ళలో ఒక పరిపూర్ణమైన మార్పు అనేది వస్తా ఉంటుంది.
సో, వాళ్ళు ప్రతి 6 నెలలకో, లేకపోతే 2, 3 నెలలకో చెక్ చేసుకున్నా గానీ, వాళ్ళలో చాలా మార్పును వాళ్ళు గమనించుకుంటా ఉంటారన్నట్టు. సో, దీన్ని మనం శివశక్తి సమ్మేళనం గూడా అంటారు. అంటే మూలాధారంలో ఉండే ఆ పార్వతీమాత, సహస్రారంలో ఉండే ఆ యొక్క శివునితోని ఐక్యమవ్వడాన్నే శివశక్తి సమ్మేళనం అంటారు. సో, కొంతమందికి అమృత వర్షం లాగా అంటే ధ్యానంలో ఆ బ్రహ్మరంధ్రం నుంచి వాళ్ళకు అమృత అంటే ఒక వర్షం పడ్డట్టు మనకు తలలో తెలుస్తా ఉంటుందన్నట్టు. సో, ఏంటి బయట వర్షం పడుతుందా అని కొంతమంది కళ్ళు తెరిచి కూడా చూస్తా ఉంటారు. కాకపోతే బయట ఎక్కడ ఉండదు. లోపట ఆ వర్షం, అమృత వర్షం లోపట ఈ బ్రహ్మరంధ్రం నుంచి వస్తూ ఉంటుంది. సో, కొంతమంది దాన్ని ఇక్కడ నోట్లోకి కూడా వస్తుందని కూడా కొంతమంది చెప్తారు. అది బ్లడ్‌లో కలిసి ఇంకా శక్తివంతం చేస్తుంది అని కూడా చెప్తా ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క మార్గంలో వెళ్తున్నప్పుడు సరియైన జీవన విధానం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంటు. దాంట్లో లాస్ట్ వీడియోలో ఒకళ్ళు కామెంట్ కూడా పెట్టారు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, ఇది వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే, ఈ కుండలిని శక్తికి సంబంధించిన నాలెడ్జ్ వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకుంటే, ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాము. సో, చూడొచ్చు. అదేవిధంగా వాళ్ళు అడిగారు, స్మోకింగ్ చేస్తే ఈ ప్రాసెస్‌కి ఏమైనా ఇబ్బంది అవుతుందా అని. సో, ఒక్కసారి మనం బాగా గమనించాలి. కుండలిని శక్తి అనేది మనలో ఒక మార్పు తీసుకురావడానికి వస్తుంది. మనలో అన్ని విధాలుగా, అన్ని యాస్పెక్ట్‌లో మన ఆలోచనలో, మన మాటలో, మన యొక్క ఫుడ్‌లో, ప్రతి దాంట్లో మనలో మార్పు తీసుకురావడానికి అది క్రియేట్ చేస్తా ఉంటుంది పరిస్థితుల్లో. అదేవిధంగా మన శరీరంలో ప్రక్రియలను. సో, ఇప్పుడు మనం సిగరెట్ గానీ, ఈ యొక్క ఆల్కహాల్ అడిక్షన్ గానీ, ఇంకా ఏ అడిక్షన్స్ అయినా గానీ మనం తీసుకుంటున్నామంటే, ఆ ప్రాసెస్‌కు మనం అడ్డుపడుతున్నాం అన్నట్టు. ఎందుకంటే, అక్కడ మొత్తం క్లియర్ చేస్తుంది. మన బ్లాక్స్ అన్నీ క్లియర్ చేస్తుంది. మన యొక్క డీఎన్ఏను యాక్టివేట్ చేస్తుంది. సో, మీరు స్మోకింగ్ చేస్తున్నారు అంటే, ఎంతో కొంత ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ దేహమే దేవాలయం. దీన్ని చాలా ఎంతెంత పవిత్రంగా రెస్పెక్ట్ చేస్తూ, ఏది కావాల్సిందో అదే ఇస్తూ, ఏది అవసరం లేదో, ఏది పనికిరాదో ఈ శరీరానికి దాన్ని పక్కన పెట్టి, దాని నుంచి బయటపడితే ఇంకా ఇంకా అద్భుతంగా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈ ఆల్కహాల్ అడిక్షన్స్, ఈ యొక్క స్మోకింగ్ అడిక్షన్స్ మన శరీరం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. సో, శరీరం మీద ప్రభావం చూపిస్తుందంటే ఆబ్వియస్లీ మన ఆధ్యాత్మిక సాధన మీద కూడా ప్రభావం చూపిస్తుంది. మీకు ఆ స్మోకింగ్ అడిక్షన్ ఉంటే క్రమక్రమంగా దాన్ని అర్థం చేసుకొని, మీ యొక్క శరీరం చాలా గొప్పది. సో, దాన్ని మీరు క్లియర్‌గా అర్థం చేసుకొని, దాని నుంచి క్రమక్రమంగా బయటపడడానికి మీరు మార్గం ఎంచుకోండి. ఎందుకంటే మీరు పూర్తిగా విశ్వసించండి. మీలో అది అద్భుతమైన శక్తి నింపుతుంది. మీలో ఒక గొప్ప మార్పు తీసుకొస్తుంది కాబట్టి, మీరు కంప్లీట్‌గా దానికొక వే చూపివ్వండి. దానికొక మార్గాన్ని చూపివ్వండి. ఆ మార్గానికి మీరు సరెండర్ గాండి. సో, ఆ అడిక్షన్స్ నుంచి మెల్లిమెల్లిగా మీరు బయటపడండి. అదేవిధంగా ఫుడ్‌లో గూడా చాలా చేంజెస్ వస్తుంది. లాస్ట్ టైం గూడా చెప్పుకున్నాం. సో, శాకాహారం, శుద్ధ సాత్విక ఆహారం, జంక్ ఫుడ్ తగ్గించడం, అతి ఎక్కువగా తీసుకోకపోవడం, మరీ అతి తక్కువగా తీసుకోకపోవడం, శరీరానికి అవసరం ఉన్నంత ఇవ్వడం, మంచిగా వాటర్ తీసుకోవడం, అవసరమైతే వాటర్‌లో కొంచెం లెమన్ జ్యూస్ ఆహ్, కలుపుకొని తాగడం, ఫ్రెష్ అండ్ క్లీన్ వాటర్ తాగడం. ఫుడ్ గూడా ఎక్కువ స్టోర్డ్ ఫుడ్ గాకుండా, ప్యాక్డ్ ఫుడ్ గాకుండా, ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై జేయడం. చాలా రోజులు రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన ఫుడ్ తీసుకోకుండా, మంచి ఫుడ్ తీసుకోవడం. అదేవిధంగా ఈ యొక్క కొన్ని రకాలైన కెమికల్స్ వాడకాన్ని తగ్గించడం. అంటే శరీరానికి స్ప్రే కొట్టుకోవడం గానీ, లేదంటే అతి కెమికల్స్, కాస్మోటిక్స్ వాడుతా ఉంటారు గదా! వాళ్ళు గూడా ఇటువంటి ఎక్కువ శరీరాన్ని ఎంత న్యాచురల్‌గా ఉంచితే అంత ఈజీగా ఇది ప్రాసెస్ అవుతా ఉంటుంది. సో, ఇటువంటి మంచి అలవాట్లు అంటే ఎందుకంటే ఇది అన్ని రకాలుగా అంటే మనకు ఫిజికల్‌గా, సైకలాజికల్‌గా మొత్తం క్లీన్ చేస్తుంది కాబట్టి, మన యొక్క ప్రతి అడుగు చాలా ఇంపార్టెంట్. మన యొక్క ఎదుగుదలకు. మనం ఏం చూస్తున్నాం, అక్కడ ఎనర్జీ పెడుతున్నాం. మనం ఏం వింటున్నాం, అక్కడ ఎనర్జీ పెడుతున్నాం. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం. ప్రతి ఒక్కటి అంటే మనం కేవలం ఆహారం మాత్రమే తింటలేం. ఆహారం మాత్రమే తింటలేం. ఒక వాళ్ళు ఏమన్నా మంచి విషయాలు చెప్తున్నారంటే వాటిని మనం తింటున్నాం. ఒక ఆలోచన చేస్తున్నామంటే దాన్ని మనం తింటున్నాం. ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. ఒక సినిమా గానీ, ఇంకేదైనా గానీ అంటే దాన్ని గూడా మనం తీసుకుంటున్నాం. అంటే అన్నిటిని మనం కన్జ్యూమ్ జేస్తున్నాం. కేవలం ఆహారం మాత్రమే కనిపిస్తుంది తింటున్నామని కానీ, మిగతాయన్నీ ఇండైరెక్ట్‌గా మనం అన్నీ కన్జ్యూమ్ జేస్తున్నాం. ఒక న్యూస్ పేపర్ చదువుతున్నాం. ఎన్నో రకాలైన విషయాలు మనం కన్జ్యూమ్ జేస్తున్నాం. ఇటువంటివి తెలియకుండానే
మన యొక్క ప్రతి అడుగు ఎన్నో రకాలైన విషయాలు మనం లోపలికి తీసుకుంటున్నాం కాబట్టి ప్రతి విషయం పట్ల చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నింటి పట్ల ఎంత జాగ్రత్తగా ఉండి, ఒక చిన్న పిల్లానికి ఎంత జాగ్రత్తగా కావాల్సింది ఆ వయసులో ఎంత జాగ్రత్తగా ఏదైతే అవసరం ఇస్తామో ఎగ్జాక్ట్‌లీ ఈ యొక్క శరీరాన్ని ఈ ఒక దైవంగా, ఒక దైవత్వంగా భావించి అద్భుతంగా కావాల్సింది అవసరం ఉంది మాత్రమే ఇవ్వాలి. సో, ఈ యొక్క అద్భుతమైన ప్రాసెస్‌లో మనం కంప్లీట్‌గా శరణాగతి అవుతూ, మన యొక్క ఓన్ ఇంట్యూషన్‌తోని కనెక్ట్ అవుతూ, సాధన చేస్తూ మనం ముందుకెళ్తా ఉంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకొక కామెంట్‌లో నాకు 2022 జూలై నుండి బాడీలో స్నేక్స్ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. నా లెఫ్ట్ సైడ్ మొత్తం ఏమో పట్టుకొని ఉన్నట్లు ఏం సౌండ్ ఉన్నా నా లోపల వినిపిస్తుంది. ఎన్ని డేస్ నుండి పోవట్లే, అది పోతదా? బాడీలోనే ఉంటదా? సో, ఈ యొక్క ప్రాసెస్‌లో మనకు శరీరంలో చాలా ఎనర్జీస్ తెలుస్తా ఉంటుంది. సో, స్నేక్స్ తిరుగుతున్నట్టు, చీమలు తిరుగుతున్నట్టు ఇలాంటివి ఉంటుంది కాబట్టి, ఇది పోతదా? ఉంటదా? అంటే మన ప్రాసెస్ ముందుకెళ్తున్న కొద్దీ ఆ యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే పాములు తిరుగుతున్నాయనే ఒక ఫీలింగ్ మీలో ఉంది అంటే, అక్కడ ఏదో ప్రాసెస్ జరుగుతుందన్నట్టు. మీరు కంప్లీట్‌గా మీ యొక్క సాధనను కంటిన్యూ చేస్తూ సరెండర్ గాండి. సాధన మార్గంలో మీరుండండి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ ప్రాసెస్ నుంచి ఇంకొక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇంకొకరు ధ్యానం చేయడానికి సేమ్ ప్లేస్, సేమ్ టైం ఉండవలెనా? అని అడిగారు కామెంట్‌లో. ఒకటి సేమ్ ప్లేస్, సేమ్ టైం మీకు కుదిరితే చేస్తే మంచిది. లేదు అనుకుంటే మీకు సేమ్ టైం, సేమ్ ప్లేస్ కుదరకపోతే ఎక్కడైనా చేయొచ్చు. మీరు ఆఫీస్‌లో ఒక 15 నిమిషాలు టైం ఉంటే 15 నిమిషాలు చేయొచ్చు. బస్‌లో వచ్చేటప్పుడు కాస్త టైం ఉంటే బస్‌లో కళ్ళు మూసుకొనైనా గానీ చేయొచ్చు. దీనికి ప్రత్యేక ప్లేసు, ప్రత్యేకంగా టైం అంటూ ఏమి ఉండదు. మీరు పర్టిక్యులర్‌గా ఒక టైంలో, ప్లేస్‌లో ప్రతిరోజు చేసుకోగలిగితే మరీ మంచిది. ఇంకో కామెంట్‌లో మీ క్లాసెస్ ఏమైనా ఉంటే ప్లీజ్ తెలియజేయండి అని పెట్టారు. వాళ్ళకి కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వాట్సాప్ గ్రూప్‌లో వాళ్ళు జాయిన్ అయితే రాబోయే సెషన్స్ గురించి అందులో మేము నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకో కామెంట్‌లో సార్ నాకు ఈ ప్రాసెస్ జరుగుతుంది. తలలో ఏదో పాకుతున్నట్లు అప్పుడే నొప్పి, బ్యాక్ పెయిన్‌లో గాలిలో తేలుతున్నట్లు బాడీ కంపించడం జరుగుతుంది. మెడిటేషన్ కూడా డైలీ 3 పీఎం టు 6 పీఎం వరకు కూర్చునే వాళ్ళం. 1 అవర్ కంటే ఎక్కువ కూర్చోలేకపోతున్నా. మళ్ళీ ఇతరుల మాటలు నేను చేయని తప్పుకి మాటలు పడుతున్నాను. చాలా బాధ కలుగుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకటి ఈ యొక్క ప్రాసెస్‌లో ఇంతకుముందు చెప్పినట్టు ఎన్నో రకాలైన మనుషుల్ని మనం ఎన్‌కౌంటర్ చేస్తాం. ఎన్‌కౌంటర్ అంటే మనం ఎన్నో రకాలైన మనుషుల్ని మనం డీల్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ కర్మ తాలూకా సంబంధించిన మనుషులు, సిట్యుయేషన్ మన జీవితంలోకి వచ్చి ఒక కారణం లేకుండా మనల్ని అనరాని మాటలని, లేకపోతే అనుకోని సిట్యుయేషన్స్‌ను క్రియేట్ చేసి ఆహ్, మనల్ని ఊహించలేని విధంగా మనకు జరగడం కూడా జరుగుతుంది. కాకపోతే మీరు ఒక్కటి కంప్లీట్‌గా మిమ్మల్ని మీరు పూర్తిగా విశ్వసించండి. ఇది మంచికే జరిగింది. ఈ యొక్క పునర్జన్మల కర్మ వల్లనే జరిగింది. సో, దీని నుంచి నేను ఏం నేర్చుకోగలుగుతాను అనే ఒక దాని మీద దృష్టి పెట్టండి. ఆ యొక్క సమస్య తగ్గడానికి నేనేం చేయాలనే దాని మీదే మీ దృష్టి ఉండాలి గానీ, గతంలో ఇలా జరిగింది గదా! అని జెప్పి దానికోసం బాధపడుతూ, కుమిలిపోతుంటే మన యొక్క శక్తి నశిస్తుంది. అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళకేమైనా చెప్పాలా? చెప్పాల్సిన అవసరం లేకపోతే సైలెంట్‌గా ఉండాలా? సైలెంట్‌గా ఉండాలంటే లోపట సైలెంట్‌గా ఉండాలా? సో, ఇది అంత ఈజీ కాకపోవచ్చు. ఎందుకంటే ఇది సాధనతోనవుతుంది. మీరెప్పుడు గమనించుకోవాలి. ఆ ఆలోచనలొచ్చినప్పుడు మీరు ఆ ఆలోచన మీరు గాదని. హ్మ్. అదే విధంగా ఆలోచన నుంచి మీరు బయటకు రావడం గానీ చేస్తా ఉంటే మీలో దుఃఖం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఆ యొక్క కర్మకు సంబంధించిన కారణం గూడా మీకు తెలిసే అవకాశం ఉన్నప్పుడు, సో, మీరు కంప్లీట్‌గా వాళ్ళకి క్షమాపణ జెప్పడం, ప్రాయశ్చిత్తం కోరుకోవడం వల్ల గూడా దాని నుంచి మీరు బయటపడగలుగుతారు. అదేవిధంగా మీకు ఆ బ్యాక్ పెయిన్ గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది అన్నారు గదా! బ్యాక్ పెయిన్ ఈ యొక్క సాధనలో, ఈ యొక్క మార్గంలో బ్యాక్ పెయిన్స్ ఎన్నో రకాలైన నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఈ బ్యాక్ పెయిన్స్ ఎన్నో రకాలైన నొప్పులొస్తా ఉంటాయి. సో, ఈ ఆటోమేటిక్‌గా మళ్ళీ శక్తి పెరుగుతున్న కొద్దీ, ఆ ప్రాసెస్ ముందుకెళ్ళిన కొద్దీ తగ్గుతా ఉంటాయి. ఆహ్, గాల్ ఇది గాల్లో తేలుతున్నట్టు అంటే ఒక్కొక్కసారి ఈ యొక్క సూక్ష్మ శరీర యానం కూడా అంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ బాడీ శరీరం నుంచి బయటకొస్తున్నట్టుగా, ఊగుతున్నట్టుగా, కదులుతున్నట్టుగా, హ్మ్. గాల్లో తేలుతున్నట్టు కూడా అనిపిస్తుంటుంది. మీరు దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో, అది మీలో ఫుల్‌గా యాక్టివేట్ అయ్యి బయటకు రావాల్సిన అవసరం ఉంటే, అది పూర్తిగా బయటకొచ్చి మీకు ఏ ఎక్స్‌పీరియన్స్ కావాలో ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది. మీరు దీనికేం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొకరు క్వెషన్ అడిగారు. స్పిరిచ్యువల్ అవేకెనింగ్ జరుగుతుంది. కొంతమందికి మాత్రమే కుండలిని అవేకెనింగ్ ఎందుకు జరుగుతుంది అని క్వెషన్ ఏశారు.
సో, ఇది వాళ్ళ యొక్క ప్లానింగ్ ప్రకారం ఉండొచ్చు. వాళ్ళ యొక్క కర్మల అనుసంధానంగా ఉండొచ్చు. సో, వాళ్ళు ఏ ఎక్స్‌పీరియన్స్ ఈ భూమి మీద పొందాలో, ఎందుకంటే మనకు కేవలం కనిపించేది కొన్ని సంవత్సరాలు మాత్రమే కనిపిస్తది. కానీ ఒక ఆత్మ దృష్టిలో కొన్ని సంవత్సరాలనేది కొన్ని నిమిషాలు లాంటిదంతే. ఎందుకంటే కొన్ని కొన్ని వేల జన్మలను తీసుకొని దాని అనుసంధానంగా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో దాని ప్రకారమే వాళ్ళకు ఆ యొక్క అవేకెనింగ్స్ అనేది జరగడం జరుగుతుంది. వాళ్ళు భూమి మీదకొచ్చిన ప్రాసెస్ ప్రకారం గూడా. అంటే భూమి మీదకొచ్చిన పర్పస్ ప్రకారం గూడా వాళ్ళకు ఆ అవేకెనింగ్స్ జరగడం జరుగుతుంది. ఇది ఒక పూర్తి వాళ్ళ యొక్క ఆత్మ ప్రణాళిక మీదనే, వాళ్ళ యొక్క ఆత్మ యొక్క స్థితి మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సుజాత గారు ఒక కామెంట్ పెట్టారు. థ్రోట్ దగ్గర 2 టైమ్స్ నాడి కొట్టుకోవడం, అదేవిధంగా స్పైనల్ కార్డ్ స్ట్రెయిట్ అవ్వడం. ఇలా కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ అయ్యాయి అని చెప్తున్నారు. సో, సుజాత గారు మీరు కుండలిని అవేకెనింగ్ స్టార్ట్ అయిందా అని మీరు అడుగుతున్నారు గదా! సో, మీరొకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు పూర్తిగా రీసెర్చ్ మీరు చేసుకున్న తర్వాత మీరొక డిసిషన్‌కి రండి. ఎందుకంటే ఇది మోస్ట్‌లీ ఎవ్వరో చెప్పేది కాదు. ఎవరో డిసైడ్ చేసేది కాదు. మీకు మీరే మీ యొక్క ఎక్స్‌పీరియన్సెస్ ప్రకారం మీకు అర్థమవుతా ఉంటుంది. ఇంకొకరు సురేష్ గారు అడిగారు, ధ్యానం చేసేటప్పుడు వెన్నుముక నిటారుగా ఉంచాలా? ఓకే. వెన్నుముక నిటారుగా ఉంచాలా అంటే, మీరు వెన్నుముక నిటారుగా ఉంచగలిగితే ఉంచండి. మీరు వెన్నుముక నిటారుగా ఉంచినప్పుడు మీరు కంఫర్టబుల్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్. మీ యొక్క పూర్తి ధ్యాస మళ్ళీ ఆ వెన్నుముక దగ్గర ఉండేటట్టు కంఫర్ట్ లేకుండా చేసుకోకండి. సో, లేదు అలా అయితే ఉండలేను, వెన్నుముక స్ట్రెయిట్ అవుతే నేను ఎక్కువ సేపు చేయలేకపోతున్నా, ఇబ్బందవుతుంది, కూర్చోలేకపోతున్నా అంటే కాస్త పిల్లో పెట్టుకొని గూడా మీరు సపోర్ట్ తీసుకోండి. అప్పుడు మీకు క్రమక్రమంగా ఆ పిల్లో అవసరం లేకపోయినా గానీ మీకు సాధనలో మరింత పరిపూర్ణత చెంది మీరు స్ట్రెయిట్‌గా ఆటోమేటిక్‌గా పెట్టగలుగుతారు. ఎందుకంటే ఇది కామెంట్‌లో ఆన్సర్ అక్కడే జేయొచ్చు. మీరు యెస్ అని జెప్పొచ్చు, లేదంటే నో అని జెప్పొచ్చు. ఇది కంప్లీట్‌గా డిపెండ్ ఆన్ ఇండివిడ్యువల్. ఎందుకంటే ఇప్పుడు మనం స్ట్రెయిట్‌గా పెట్టాలంటే కొంతమంది నేను స్ట్రెయిట్‌గా పెట్టలేను గదా! అంటే నేను సాధన చేయలేనా? నాకు సాధన కుదరదా? అని జెప్పి గూడా సాధన చేయని వాళ్ళు గూడా ఉంటారు. కుండలిని అవేకెనింగ్ అవుతున్న టైంలో ఒక్కొక్కసారి ఎనర్జీ ఆటోమేటిక్‌గా బ్యాక్ స్ట్రెయిట్ అయిపోతుంది. ఆ స్పైన్ అనేది స్ట్రెయిట్ అయిపోతుంది. ఆ ఎనర్జీ ఫ్లో కావాలి కాబట్టి సో, మోల్డ్ అయిపోతా ఉంటుంది. సో, ఇలా గూడా జరుగుతా ఉంటుంది. సో, మీరు స్ట్రెయిట్ పెట్టాలా అంటే మీరు కంఫర్టబుల్ స్ట్రెయిట్ పెడతా అంటే స్ట్రెయిట్ పెట్టండి మంచిది. పెట్టలేకపోతున్నా అంటే మీరేదైనా సపోర్ట్ తీసుకొని కూడా చేయొచ్చు. ఇంకొకరు కామెంట్ పెట్టారు అమ్ములు గారు. నాకు ఒకరోజు అంతా పీస్‌ఫుల్‌గా ఉంటా. ఒకరోజు నైట్ అంతా చాలా భయం వేస్తుంది కలలో. ఎందుకని అలా? ప్లీజ్ చెప్పండి. ఇది మీరు ఒక క్వెషన్ ఏసుకోండి. ఎందుకంటే, మన ఆలోచన విధానం, మన యొక్క కర్మలు, మన యొక్క భావాలు వీటన్నిటి బట్టి మన యొక్క జీవితం అనేది గూడా ఆధారపడి ఉంటుంది గాబట్టి, సో, ఒకరోజు పీస్‌ఫుల్‌గా ఉంటున్నాను, ఒకరోజు భయం వేస్తుంది అంటే మీరు క్వెషనింగ్ ఏసుకోండి. నాకెందుకు భయమేస్తుంది? సో, నా భయానికి గల కారణం ఏంటి అని మీరు క్వెషనింగ్ యేసుకొని, మీరు ఆ భయాన్ని గమనించండి. ఆ భయం వేసినప్పుడు, ఆ భయం లోతుల్లోకెళ్ళి దాన్ని చూస్తా ఉండండి, చూస్తా ఉండండి. సో, గమనించి, గమనించి ఆ భయం అనేది వెళ్ళిపోతా ఉంటుంది. ఆ భయం లేని స్థితికి మీరు వెళ్తా ఉంటారు. భయానికి భయపడొద్దు. భయాన్ని గమనిస్తూ ఉండండి. ఎందుకంటే, ఇది నాకు తెలిసిన ఎక్స్‌పీరియన్స్ అండి. మనకు శరీరంలో ఏదైతే ఈ యాంగ్జైటీ గాని, భయాలు గాని ఏదైతే అయితదో దాన్ని గమనిస్తూ, గమనిస్తూ ఉంటే అది వెళ్ళిపోతా ఉంటుంది. మీరింకా సాధన కంటిన్యూ చేయండండి. ఆ భయాన్ని జయించండి మీరు. చెప్పినంత ఈజీగా ఉండకపోవచ్చు. కాకపోతే ఏందంటే మీరు మీ ఆలోచనలు గమనించినప్పుడు, మీ యొక్క భయాన్ని గమనించినప్పుడు, మీ సాధన పెంచుతూ మీలో అవేర్‌నెస్ పెరిగించినప్పుడు, మీలో శక్తి పెరిగి మీలో మార్పొస్తూ ఉంటుంది. అందుకే రెగ్యులర్‌గా ధ్యానము, స్వాధ్యాయం అంటే బుక్స్ చదువుతూ ఉండడం, సజ్జన సాంగత్యం అంటే సాధన చేస్తున్న వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉండడం, అదేవిధంగా మనకు ఎంత కుదిరితే అంత ఆ సేవా మార్గంలో మనం ఉన్నప్పుడు ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఇంకా ఇంకా స్పీడ్‌గా అవుతుంది. అందరికీ ధన్యవాదాలు.